हेलो एवरीवन वेलकम टू शांति ए टू जेड। सो ఈ రోజు వచ్చేసి నేను బ్లాగ్ చేస్తున్నాను అనమాట మా మమ్మీ బదులు। సో आज मैं ब्लॉग कर रहा हूँ गाइस मेरी मम्मी की जगह पे। సో వెల్కమ్ ఎవ్రీవన్ టు ద వీడియో। సో మా అక్క అయితే వచ్చిందనమాట రాఖీ అని। సో ఈరోజు అయితే మా అక్క వెళ్ళిపోతుంది। సో లంచ్కి అయితే మందికి అయితే వెళ్దాం అనుకున్నాము। సో राखी के लिए मेरी दीदी आई थी और नेक्स्ट डे जाने की सोच रही थी। सो हम लोग लंच जाने के लिए सोच रहे थे गाइस। एंड अभी देखिए हम लोग होटल को एंटर कर रहे हैं, होटल के फ्लोर पे। अभी लिफ्ट में हैं हम सभी लोग, आप देख सकते हो। అండ్ ఇంకా ఇక్కడ బయటికి రాగానే చూడండి గైస్, మధుఫోన్ అరబిక్ మంది అని ఉంది। ముందైతే ఇది ప్లానెట్ అరబిక్ మంది, ఇప్పుడు నేమ్ అయితే చేంజ్ చేశారు। అండ్ ఇది వచ్చేసి పంచవటి కాలనీలో ఉంది మణికొండ। సో రాగానే ఇక్కడ అయితే మాకు కాంప్లిమెంటరీ సూప్ ఇచ్చారు చూడండి, ప్రతి ఒక్కరికి ఒకటి ఇచ్చారు। అండ్ మమ్మీ చూడండి మెన్యూ చూస్తుంది। సో గైస్ ఇక్కడ చూడండి కాంప్లిమెంటరీ సూప్ అయితే మమ్మీ టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో। సో గైస్ ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ మొజిటో। ఆహా టేస్ట్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది గ్రీన్ యాపిల్ది మొజిటో। అండ్ చూడండి మొత్తం గ్రీన్ కలర్ అండ్ మొత్తం మింట్ లీవ్స్ అండ్ లెమన్తో ఉంది। అండ్ తాగి కాసేపు వెయిట్ చేసేలోగే మా మంది అయితే వచ్చేసింది। సో ఇది వచ్చేసి మధుఫోన్ మటన్ మంది, ఇక్కడ స్పెషల్ అనమాట। సో 4 పీస్ అయితే తీసుకున్నాము। ఇక్కడ వచ్చేసి ఇది మా ఫేవరెట్, మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడైతే తింటాము। నాకైతే ఇది చాలా ఇష్టము। మేమైతే ఇలా డైరెక్ట్ ఈ ఫాయిల్ ఉంటుంది కదా, ఇలా తీసి ఒకేసారి ఆ రైస్ పైన వేసేసుకుంటాము, ఇలా వేసుకుని తింటాము। టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది। సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా 4 పీస్ దాంట్లో అయితే మీకు 2 వస్తాయి మైనీస్, 3 పీస్ దాంట్లో మీకు రావు। అండ్ ఇక్కడ చూడండి క్యారెట్ అండ్ కుకుంబర్ అయితే ఇచ్చారు। అండ్ ఇది వచ్చేసి చూడండి మంది ఉంటాయి కదా సాసెస్ అవి ఇచ్చారు, కలుపుకుందాం ఫస్ట్। అండ్ పీసెస్ చూడండి చాలా టెండర్గా ఉన్నాయి, పీస్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి। ఇప్పుడు ఇంకా ట్రై చేసి చెప్తాను। చాలా బాగుంది, చాలా టెండర్గా ఉన్నాయి పీసెస్, ఫ్రెష్ ఇప్పుడు చేసి ఇచ్చారు, టైం కాసేపు అయినా కూడా చాలా బాగుంది। కొంచెం మైండ్ తీసుకుని చెప్తాను। ఈ క్రీమ్ లాగా ఉంది కదా, టేస్ట్ మాత్రం ఇంకొక వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది। సో ఇంకా దాంతో ఒక డెజర్ట్ అయితే తీసుకున్నాం గైస్। వీడియో అయితే తీసాను కానీ ఆ వీడియో ఫైల్ మిస్సింగ్ ఉంది। సో దీని తర్వాత అయితే మేము ఇక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము। అండ్ చెప్పాను కదా మా అక్క వెళ్తుంది అని। సో ఈరోజు మా అక్కకి అయితే ట్రైన్ ఉండే అనమాట కాచిగూడ నుంచి। సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాము। చూడండి అంతలోగే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది। అసలు క్లైమేట్ ఎలా మారుతుందో ఏంటో అసలు హైదరాబాద్లో మొత్తం పొద్దున్న ఎర్లీ మార్నింగ్ దాకా వర్షం పడుతుంది, కరెక్ట్ కాలేజ్ స్కూళ్ళకి ఆఫీస్లకి వెళ్ళే టైంకి మాత్రం ఆగిపోతుంది। హెడ్ సైడ్ చూడండి గైస్ ఎండ, అండ్ మొత్తం అప్పటికి కూడా వర్షం పడుతుంది, వెనకాల ఎండ ముందు వర్షం చూడండి। అక్కడ బ్రైట్నెస్ తగ్గింది అందుకు మీకు సరిగ్గా కనిపించుండదు, వెనకాల మొత్తం ఎండ ఉంది, ముందు సైడ్ మొత్తం వర్షం పడుతుంది, మొత్తం వెదర్లా డిఫరెంట్గా అనిపించింది అసలు। అండ్ ఇక్కడ చూడండి మొత్తం షాప్స్ అయితే ఉన్నాయి మెహందీపట్నం సైడ్। అసలే హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉందంటే ఈ క్యాబ్ డ్రైవర్ ఏమో ఇంకా మెల్లిగా నడిపిస్తున్నాడు, అసలు గ్యాప్ దొరికినప్పుడు కూడా అంత స్పీడ్గా వెళ్ళట్లేదు। మాకేమో లేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది వర్షం వల్ల। ఇంతసేపు బాగానే ఉంది, ఇప్పుడే కాస్త ట్రైన్కి లేట్ అయిపోతుంది। दिल्ली यशवंतपुर दुरांतो।
శారీ అది అలవాటే కదండి చేద్దాం. స్పెషల్కి వచ్చేసి అవిది ఆడొస్తుంది చూడు బ్లూవి. హంసఫర్కి వచ్చేసి ఇరిగిపోట దురాంతం. మా డాడీ చూడండి లోపలికి వెళ్ళి మా అక్క పండుకోవడానికి బెడ్షీట్ అయితే వేస్తున్నాడు. మేమైతే బయట నుంచి వీడియో తీస్తున్నాం ఇక్కడ. ఓకే. సో గైస్ బయటికి వచ్చిన తర్వాత మాకైతే ఆటో క్యాబ్ ఏం బుక్ అవ్వలేదు. మెట్రో తీసుకున్నా కూడా మాకైతే డబుల్ పని అవుతుంది. అందుకే ఇంకా బస్సు ఉందని చెప్పి బస్ అయితే ఎక్కేసాం మేము. సో గైస్ మేమైతే ఫస్ట్ మా అక్క దింపడానికి అయితే వెళ్ళాము. సో ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. 2 to 3 minutesలో మిస్ అయిపోయింది ట్రైన్. అసలు ఆ క్యాబ్ డ్రైవర్ చాలా లేట్గా తీసుకెళ్ళేటట్టు మధ్యలో ఫోన్ అవంతా మాట్లాడుకుంటూ. దానివల్ల మాకు లేట్ అయిపోయింది. ట్రాఫిక్ ఇంకా వర్షం పడ్డది. దానివల్ల ఇంకా కాస్త వెళ్ళగలిగాము మేము. వర్షం పడ్డానికి ఇంకా బండి వాళ్ళందరూ ఇలా సైడ్స్కి వచ్చేసారు. దానివల్ల కొంచెం క్లియర్ అయింది. ఫస్ట్ అయితే కొంచెం అడ్డడ్డు వచ్చేసారు వర్షం పడ్డప్పుడు. దాని తర్వాత ఇంకా అందరు పక్కకి వెళ్ళిపోయారు. సో దానివల్ల కొంచెం త్వరగా రాగలేము. అండ్ ఫస్ట్ ట్రైన్ మిస్ అయిపోయింది. అది వచ్చి కాచిగూడలో. సో ఇంకో ట్రైన్ చూసాము దురాంతో. సో దాంట్లో టికెట్స్ ఉండే బుక్ చేసేసుకుని పోయాము. అప్పుడు గుర్తొచ్చింది అది సికింద్రాబాద్ నుంచి అని. సో మళ్ళీ కాచిగూడ టు సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఎక్కాము. ఎంఎంటీఎస్ ఎక్కేసి మళ్ళీ అంటే అప్పుడే ఉండే లైక్ 7:39 సంథింగ్కి మేము ఉన్నాము. నాకు ఎంఎంటీఎస్ ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళి అడిగాను. సో ఉందన్నారు. సో లక్కీలీ 7:45కి అండి మేమైతే ఎక్కేసాము. బుక్ చేసుకుని అలా వెళ్తే 30 minutes అలా చూపిస్తుంది. బస్సు కూడా సంథింగ్ 25. మాకు ఇంకా లాస్ట్ మూమెంట్ కాబట్టి ఇంకా బుక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ లేకుండా సో ఇంకా ఎంఎంటీఎస్ ఎక్కేసాము. వితిన్ 15 minutesలో వెళ్ళిపోయాము. మేమైతే 20 minutes అలా పడుతుంది అన్నారు. 15 minutesలోనే వెళ్ళిపోయాము. అండ్ వెళ్తుంటేనే మధ్యలో మా అక్కకి అయితే దురాంతో బుక్ చేసేసాము ఇక్కడ నుంచి. అండ్ బుక్ చేసిన తర్వాత ఇప్పుడే వెళ్ళి దించాము. అండ్ దురాంతో కూడా లేట్ అయిపోయింది 1 hour. అండ్ ఇంకొకటి ఏమైందంటే మేము ఫుడ్ కూడా పెట్టాము అన్నమాట మా అక్కకి. మేక్ మై ట్రిప్ యాప్ నుంచి పెట్టాము. సో ఏమైందంటే పెట్టాము కానీ అక్కడ బిల్లులో మాత్రం వాడు చూసుకోవట్లేదు. చెప్పినాము యాక్చువల్లీ పెట్టిన తర్వాత వాళ్ళే తెచ్చి ఇవ్వాలి ఫుడ్. కానీ టికెట్ చూపిమని అడుగుతున్నాడు. ఇది స్కామో లేకపోతే ఏంటో తెలియదు మాకైతే. మళ్ళీ ఇంకేం చేయగలమని మాకైతే ఎక్స్ట్రా మనీ ఇచ్చిందంట మేము వచ్చిన తర్వాత. అంటే అక్కడ తిరుగుతుంటారు కదా. సో మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఇచ్చి తీసుకుందంట. సో 230 ఏమో తీసుకున్నాను. మేము ఆల్రెడీ కట్టాము అది. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాడంట. నాన్ వెజ్ ఫుడ్ పెట్టాము. సో మళ్ళీ కట్టింది మా అక్క. ఇంకా మేము చూడండి 47 LAS ఎక్కాము. సో ఇది వచ్చేసి నాన్ ఏసీ 1. మాకు దగ్గరలో ఇదే ఉండే, వేరే ఏం లేకుండే. అండ్ ఇక్కడ చూడండి గైస్ పక్కది ఏసీ బస్సు. అండ్ గైస్ మా అక్క ఫుడ్కి మళ్ళీ అమౌంట్ కట్టినా కూడా ఫుడ్ టేస్ట్ అంత బాగాలేదంట మా అక్క చెప్పింది మళ్ళీ మాకు. దాని బదులు బయట నుంచి అదే 460 సంథింగ్ మనీతో ఇంకా మంచి ఫుడ్ అన్నా తీసుకెళ్తుండే. బట్ దాంట్లో ఉందని పెట్టుకున్నాము. ఇలా అయ్యింది మాకైతే మొత్తానికి.